హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్ మెట్రో చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూస్తున్నారో వారి గురించి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా బస్దిరిగే రోడ్డుకు సెకండ్ బిట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. మంచి కన్స్ట్రక్షన్తోని, హెచ్ఎండిఏ అప్రూవల్స్తోని, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారు శ్రీ రమేష్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్తోని, మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మంచి ప్రైమ్ లొకేషను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా రమేష్ సార్ పైన నెంబర్ ఇవ్వబడుతుంది, తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్క దాని గురించి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి నేను రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, పూర్తి విషయాలు రమేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ రమేష్ గారు నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది? మన లొకేషన్ వచ్చేసి నంది హిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉంటుందండి. మన బిఎన్ రెడ్డికి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో. మనకు ఎల్బీ నగర్ చాలా దగ్గరలో ఉంటుంది. నియర్ బై మనకు ట్రావెలింగ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, చూసుకుంటే మన కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒకటి మనకు అప్రూవల్స్ ఏం తీసుకుంటుంది? మనకు హెచ్ఎండి అప్రూవల్ ఉంటుందండి. యాజ్ పర్ నామ్స్ ప్రకారం అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఓకే, కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఓకే, మనం చూసుకోవచ్చు. చూసుకుంటే మనకు కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు మొత్తం G+5 అవి? అవునండి, మనం G+5 కట్టాము. అందులో 5 టోటల్ 10 ఫ్లాట్స్ వస్తాయి. 10 ఫ్లాట్స్లో మీకు ఈస్ట్ అండ్ నార్త్ ఉంటుందండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. మొత్తం టోటల్ మనకి ఇప్పుడు సేల్కి ఎన్ని ఉన్నాయి? టోటల్ 7 అయిపోయాయండి. మన ప్రజెంట్ 3 వచ్చారండి, ఆల్రెడీ వచ్చారు. సేల్స్ 3 ఉన్నాయి, సేల్స్ జస్ట్ 3 ఉన్నాయి అంతే మనకి. ఇప్పుడు ఫ్లోర్కు 2 అంటున్నారు కదా, ఒక నార్త్ ఒక ఈస్ట్. అవును. ఎంత స్క్వేర్ ఫీట్లో ఉన్నాయి? మనకు నార్త్ వచ్చేసి 1787 ఎస్ఎఫ్టీ ఉంటుందండి, అండ్ ఈస్ట్ వచ్చేసి 1807 ఉంటుంది. దీనికి అన్డివిజన్ రెండింటి కూడా ఇంచుమించు ఒక ఎంత వస్తుంది? అన్డివైడెడ్ 60 వస్తుందండి మీకు. 60 అన్డివిజన్ రెండింటికైనా సరే, దానికైనా ఏరియా టోటల్ మనకు 600 ఉంటుంది. ఓకే, బై 10 ఫ్లాట్స్ వేసుకుంటే 60 యార్డ్స్ వస్తుంది. ఓకే. ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే ఇప్పుడు మన బిఎన్ రెడ్డికి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నంది హిల్స్ రోడ్ నెంబర్ 17లో. మనకు నియర్ బై మనకు నంది హిల్స్ బస్ స్టాప్ కూడా దగ్గర. బస్ స్టాప్ ఉంటుంది చాలా దగ్గరనే, జస్ట్ 400 మీటర్స్లో ఉంటుంది బస్ స్టాప్ కూడా. మనకు ఎనీ టైం ఆటోస్ కానీ బస్సెస్ కానీ వస్తూనే ఉంటాయి. ట్రావెలింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దగ్గరలో మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్, మెయిన్గా ఇంపార్టెంట్ హాస్పిటల్స్ కానీ అన్నీ చాలా అవైలబుల్గా ఉంటాయి. గ్రోసరీస్ ఇంపార్టెంట్గా చూసుకుంటే మనకు రెగ్యులర్గా యూజ్ చేసుకునే గ్రోసరీస్ కానీ కిరాణా షాప్స్ అన్నీ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 3 BHK ఫ్లాట్స్? 3 BHK అండి. ఓకే, దీన్ని రేట్ ఎంత కోట్ చేస్తారు సార్? ఇప్పుడు వచ్చి మనం 93 lakhs చెప్తున్నామండి. ఇంక్లూడ్ అమ్యూనిటీస్ అండ్ GST ఇంక్లూడ్ ఉంటుంది. 93 lakhs చెప్తున్నాము. అందులో కూడా నెగోషియేషన్ ఉంటుంది, బట్ వన్స్ కస్టమర్ విజిట్ అయిన తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడతాం. జస్ట్ 93 లక్షల జస్ట్ నెగోషియబుల్ ఉంటుంది, ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GST కలిపి. అవును, జస్ట్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఖర్చు స్టార్ట్. అవును. ఓకే సార్, సార్ చాలా బాగుంది. ఈ బ్యాంకు లోన్స్ ఫెసిలిటీ లోన్ ఉందండి మనకు. ఆల్రెడీ బ్యాంక్ లోన్ పాసిబిలిటీ ఉంటుంది. మనకు కెనరా బ్యాంక్ అండ్ అదర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ 80% వరకు లోన్ వస్తుంది మనకి. 80% వస్తుంది, ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి. ఉన్నాయి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసుకున్న వాళ్ళు మన 80% ప్లేస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు సిబిల్ అవన్నీ చూసుకుంటాం కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే. సూపర్ రమేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు అపార్ట్మెంట్ గురించి అయితే క్లియర్గా రమేష్ సార్ అయితే ప్రతి ఒక్కటి అందించడం జరిగింది. లోపల ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, మనకు ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి, పార్కింగ్ ఎలా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి మనం తెలుసుకునే ముందు మరొక్కసారి ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు నంది హిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉంటుంది. ఈ నంది హిల్స్ రోడ్ నెంబర్ 17 అనేది మనకు బిఎన్ రెడ్డి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మీర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ORR ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ మనం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అపార్ట్మెంట్ చుట్టూ మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ చాలా బాగున్నాయి. అందులో ముఖ్యమైన స్కూల్స్ వచ్చేసి మనకు అతి దగ్గరలో భారతీయ విద్యాలయం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా మనకు బస్ సౌకర్యంకు సంబంధించి నంది హిల్స్ బస్ స్టాప్ జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ సౌకర్యం చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తోని, మనకు మంచి ఇంజనీరింగ్ ప్లాన్తో ఆర్కిటెక్ట్ డిజైన్తో కట్టారని చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చూసుకోండి, మనకు లోపలికి కారులో ఎంట్రన్స్ కావడానికి మంచి పెద్ద గేట్లు ఇవ్వడమే కాకుండా
మంచి పర్గోల్తోని మంచి అందంగా చాలా బాగా కట్టడం జరిగింది. టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 600 స్క్వేర్ ఫీట్లో వెస్ట్ ఫేస్లో కట్టడం జరిగింది. మనకు అపార్ట్మెంట్ ముందు మనకు సీసీ రోడ్ కూడా 30 ఫీట్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. చూసుకోండి చుట్టూ మనకు మంచి ప్రహరీ గోడతోని మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇక మనం దీని ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మనకు చూసుకోండి పైకి వెళ్ళడానికి మనకు ఒక అందమైన లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి దీని పక్కకే మనకు అన్ని రకాల పూల చెట్లు కూడా పెట్టివ్వడం జరిగింది. మనకు ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాటరీ బ్యాకప్ అనేది మనకు కామన్ ఏరియాలనే కాకుండా మనకు ఏదైతే మీరు చూస్తున్నారో పార్కింగ్లా కామన్ ఏరియాలో ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనకు అన్ని రకాల దీనికి బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. మనకు సీసీ కెమెరాలు కూడా ఇవ్వడం చూసుకోండి. మనకు సీసీ కెమెరాలతోని అన్ని రకాల పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. పైన మనకు జస్ట్ మనకు 3 ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 3 BHK ఫ్లాట్ ఎలా ఉందో పైనకి వెళ్ళి చూద్దాం. మనం లిఫ్ట్ ద్వారా పైకైతే చేరుకున్న చూసుకోండి. మనకు 7 ఫీట్ల కారిడార్ ఇవ్వడమే కాకుండా మనకు మంచి ఫ్లోరింగ్తోని మంచి గ్రానైట్ రెడ్ కలర్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మెట్లు కూడా మనకు 4 నుంచి 4.5 ఫీట్ల మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇండిపెండెంట్ హౌస్లో మీకు ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఓన్లీ ఫ్లోర్కు 2 మీరు చూస్తున్నది వచ్చేసి ఇది నార్త్ ఉంటుంది. ఇది ఓన్లీ నార్త్. మీకు చూడబోయే ఫ్లాట్ వచ్చి మనకు ఈస్ట్కు ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకు 3 BHK. ఇది వచ్చేసి మనకు 1787 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 60 UDS వస్తుంది. మీరు చూడబోయే ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 1807 అంటే 1807 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి మనకు ఏదైతే మీరు ఈస్ట్ ఫేస్లో తీసుకుంటే ఏదైతే మీరు అక్కడ చూస్తున్నారో అక్కడ నుంచి మనకు గ్రిల్స్ పెట్టుకుంటే ఇది టోటల్ స్థలం మీకు కలిసి వస్తుంది. మనకు 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం కాకుండా మనకు సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే మనకు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ కలగడం కాకుండా ఆర్కిటెక్ట్ డిజైన్తోని ఇంజనీరింగ్ ప్లాన్తోని చుట్టుపక్కల లొకేషన్ చూసుకోండి. బిఎన్రెడ్డి మెయిన్ సెంటర్ ఇది నందిహిల్స్ రోడ్ నెంబర్ 7 చాలా బాగుంటుంది. చూసుకోండి మనము లోపలికి వెళ్ళే ముందు డోర్ గురించి చెప్పడం నా బాధ్యత. చూసుకోండి ఎక్సలెంట్ మంచి డోర్ మంచి ఫినిషింగ్తోని ఇండెంటెక్ డోరు మనకు చోకుల్లో కూడా కంప్లీట్ ఇండెంటెక్తో చూడబడి మంచి హార్డ్వేర్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ హార్డ్వేర్తోని మంచి లాక్ సిస్టమ్తో చాలా బాగుంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 3 BHK ఫ్లాటు ఈస్ట్ ఫేస్ నుంచి సింహం చేత లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి మనకు మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఏ అపార్ట్మెంట్లో మనకు ఫాల్ సీలింగ్ వేరు, వీళ్ళు మాత్రం మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తో ఎక్సలెంట్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి UPVC విండో విత్ గ్రిల్స్ కూడా మనకు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఏమైనా పనులు ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎంత జాగ్రత్తగా ఉందో. మనకు ఇండిపెండెంట్ హౌస్లో కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది. కింద మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. చూసుకోండి ఇప్పుడు మనము హాల్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. చూసుకోండి టీవీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్. మన గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉన్న కాటికి ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 గెస్టులు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో, ఇందులో కూడా మంచి అందమైన ఫాల్సింగ్ లైట్లతోని అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా మనకు ఇటు బయటకు వెళ్ళగానే మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది డైనింగ్ ఏరియాలాగా వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. మనకు ఇటు వచ్చేసి ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి అందమైన 2 రెక్కల డోర్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి ఎక్సలెంట్ మంచి వైట్ టైల్స్ మంచి గోల్డెన్ పట్టీలతోని ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు అక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేళ్ళు కడుక్కునే విధంగా ఒక మంచి టైల్స్తోని మంచి వాష్ బేసిన్ కూడా అందమైన వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనం కిచెన్ చూద్దాం. చూసుకోండి కిచెన్ ఎంత బాగుందో. 2-3 ఉండి వంట చేసుకునే విధంగా చాలా ఫేషియస్ ఉంది, చాలా బాగుంటుంది. చూసుకోండి మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్తోని అందమైన మంచి నల్లలతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇటు చూసుకుంటే మనకు యూటిలిటీ పాయింట్ చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ లాగా బాగుంటుంది. మీరు బాల్కనీలో అక్కడ గ్రిల్స్ వేసుకుంటే మీ ప్రైవేస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో. ఇందులో కూడా అందమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకున్న, టైల్స్ చూసుకున్న ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం సొంతగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో కట్టారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు చూసుకోండి, మనకు డోర్ గురించి చెప్పడం బాధ్యత. ఎక్సలెంట్ మంచి డోర్తోని మంచి లాక్ సిస్టమ్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో 12x12 బెడ్ ఈజీగా పడుతుంది. కింగ్ సైజ్ బెడ్ పట్టిన చుట్టూ తిరిగే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుని కానీ సరిపడని మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తోని ఎక్సలెంట్ లైట్లు కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. ఎక్సలెంట్ మంచి టైల్స్తోని మంచి వెస్ట్రన్ కల్చర్తోని బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాటిన ఫ్లోరింగ్ కానీ మంచి అందమైన టైల్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. చూసుకోండి మనకు ఎగ్జిటింగ్ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ప్రతి ఒక్క మెటీరియల్ చాలా క్వాలిటీగా వాడడం జరిగింది. చూశారు కదా, మనకు మాస్టర్ బెడ్రూమ్ చూశారు, మీరు కిచెన్ చూశారు, పూజ గది చూశారు. మనకి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకు బాల్కనీ కట్టుకు వెళ్ళడానికి మంచి యూపీవీసీ మంచి గ్రిల్స్తో ఎక్సలెంట్ చూసుకోండి ఎంత మంచి మనకు స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగిందో. బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. చూసుకోండి బాల్కనీ కూడా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన మంచి ఏదైతే మీరు చూస్తున్నారో టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త వాడడం జరిగింది. ఇందులో కూడా స్థలం వేస్ట్ చేయకుండా చూసుకోండి, మనకు ఎవరైనా గెస్ట్ బెడ్రూమ్లో వాళ్ళు కానీ ఎవరైనా చుట్టాలు కానీ వాడుకునే విధంగా ఒక మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కామన్ బాత్రూంలో కూడా మనకు వెస్ట్రన్ కల్చర్తోని అన్ని రకాల మంచి అందమైన టైల్స్తోని ఇందులో కూడా మనకు ఎగ్జిటింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, చాలా బాగుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 3 BHK పోర్షన్. ఇప్పటి వరకు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము, గెస్ట్ బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్న కాడికి చాలా బాగుంది. ఇది టోటల్ వచ్చేసి మనకు 1807 అంటే 1807లో మంచిగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ ఉంది. అన్ని రకాల మనకు అన్ని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి ఎక్సలెంట్ డిజైన్లతోని మంచి లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. చూసుకోండి ఎంత బాగుందో. ఒక్కొక్క బాత్రూంలో ఒక్కొక్క డిజైన్తోని మంచి టైల్స్తోని ఎక్సలెంట్ చూసుకోండి ఎంత మంచి డిజైన్ టైల్స్తోని మంచి మనకు చేతులు కడుకునేగా ఒక చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగింది. వెస్ట్రన్ కల్చర్తో చాలా బ్రహ్మాండంగా ఉంది. చూశారు కదా 3 BHK పోర్షను. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు మంచి లొకేషన్లో. ఇక దీని రేటు గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. మరొకసారి రేట్ పైకి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి రేటు కూడా మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్కు లేకుండా FTL కానీ బఫర్ జోన్ కానీ చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ ఎలాంటివి లేకుండా HMDA అప్రూవల్ లేవట్ ఇది. చూసారు కదా, కింద 3 BHK ఫ్లాట్లు అయితే చాలా బాగున్నాయి. టోటల్ వచ్చేసి మొత్తం 10 ఫ్లాట్లు. ఇందులో కేవలం మనకు సేల్కు 3 ఉన్నాయి. 7 కూడా ఇందులో వచ్చి నివసిస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక దీని రేట్ అయితే మీకు రమేష్ గారితోనైతే ముందే చెప్పించడం జరిగింది. మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత. ఇది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 93 లక్షలు చెప్తున్నారు. ఈ 93 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఇక మనకు బ్యాంక్ సౌకర్యం కూడా ఉంది. 80% మనకు బ్యాంక్ లోన్ కట్టుకోవచ్చు. 20% మీరు క్యాష్ కట్టుకోకుంటే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే 80% లోన్ కూడా అప్రూవల్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా డౌట్లు ఉండైతే పైన రమేష్ సార్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మనతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా రమేష్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేయండి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.